నమస్కారం మిత్రులారా, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు 1940 జనవరి 20 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. వీరు క్షత్రియుల వంశస్థులు, విజయనగర సామ్రాజ్య వారసులు. కృష్ణరాజు 1966లో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ రంగంలోకి ప్రవేశించారు. ఆ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత కృష్ణరాజు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ అవతారం 1967లో నటించారు. 68లో నేనంటే నేను చిత్రంతో కృష్ణరాజు నటించారు. ప్రతినాయకుడు పాత్రలు పోషించడానికి కృష్ణరాజు గారు ఇష్టపడేవారు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను పోషించేవారు. కృష్ణరాజు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. కృష్ణరాజు చాలా మంది నటీమణులు సరసన నటించారు. కృష్ణరాజు కృష్ణకుమారి, రాజసులోచన, జమున కాంచనలతో అనేక చిత్రాల్లో నటించారు. కృష్ణరాజు గారు నేనంటే నేనే సినిమాలో కాంచనతో కలిసి నటించారు. ఆ తరువాత కృష్ణరాజు యాష్ చోప్రా 1965 చిత్రం వక్త్ సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిలు 1969లో నటించారు. కృష్ణరాజు బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్లి, జై జవాన్ వంటి సినిమాల్లో నటించారు. కృష్ణరాజు అమ్మ కోసం బాలీవుడ్లో నటి రేఖ సరసన నటించారు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తర్వాత కృష్ణరాజు అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు 2 విమర్శకుల ప్రశంసలు పొందాయి. తర్వాత కృష్ణరాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి చిత్రాల్లో ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ బటూతా పాత్రను పోషించాడు. రాజ్మహల్, హంతకులు దేవంతకులు రాజు సులోచన సరసన నటించారు. మానవుడు దానవుడు కృష్ణకుమారి సరసన నటించారు. నీతి ఎన్ కాంచన సరసన నటించారు. వింత దంపతులు జమున సరసన నటించారు. తర్వాత కృష్ణరాజు బడిపంతులు, బాలమిత్రుల కథ, జీవన తరంగాలు, కన్న కొడుకు వంటి సినిమాల్లో నటించారు. కృష్ణరాజు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహానటుడిగా ఎన్ కాంచన సరసన నటించారు. వింత దంపతులు జమున సరసన నటించారు. తర్వాత కృష్ణరాజు బడిపంతులు, బాలమిత్రుల కథ, జీవన తరంగాలు, కన్న కొడుకు వంటి సినిమాల్లో నటించారు. కృష్ణరాజు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహానటుడిగా నటించారు. కృష్ణరాజు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒంట్రో భార్యలో నటించారు. తర్వాత కృష్ణరాజు మధుసూదన్ రావు గారి దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణరాజు సొంతగా గోపికృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత జమున, కాంచన, లక్ష్మీ సరసన నటించారు. పరివర్తన, జమున సరసన భారతి, ఇద్దరే యవ్వనం కాటేసింది లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బాబు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించారు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తర్వాత కృష్ణరాజు గారు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో కర్ణుడి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమరదీపం చిత్రంలో నటించారు. ఈ సినిమా కృష్ణరాజుకు 1977 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించి పెట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు కటకటాల రుద్రాయిలో నటించారు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవుల చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందింది. కృష్ణరాజు జయకృష్ణతో కలిసి
అవార్డును పంచుకున్నారు. కృష్ణరాజు గారు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణరాజు గూఢచారి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయం చిత్రాలతో శివుని పాత్రను పోషించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాలు నటించారు. తర్వాత కృష్ణరాజు గారు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి సినిమాలు నటించారు. 1981లో కృష్ణరాజు గారు కె. బాలచంద్ర గారి దర్శకత్వం వహించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు వంటి చిత్రాల్లో నటించారు. అదే సంవత్సరం కృష్ణరాజు గారు ఎదనపూడి సులోచన రాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపూలులో నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు పులిబిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలి జ్వాల, గువ్వల జంట, రామలక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకులు అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు 86లో దిలీప్ కుమార్, జితేంద్రలతో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత కృష్ణరాజు రారాజు భారతంలో శంఖారావం, రౌడీ, బందీ. కృష్ణరాజు రారాజు భారతంలో శంఖారావం, రౌడీ, బందీ, తిరుగుబాటు, అగ్గిరాజు, బుల్లెట్, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగ ధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాలు నటించారు. 1986లో కృష్ణరాజు తాండ్ర పాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు సర్దార్ ధర్మన్న, మరణ శాసనం వంటి చిత్రాల్లో నటించారు. ఇది అతనికి 1987 సంవత్సరానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణరాజు బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల పాత్రలు నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు మరణ హోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణ స్నేహితులు, సింహస్వప్నం, శ్రీరామచంద్రుడు, భగవాన్, టూ టౌన్ రౌడీ, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణరాజు విధాత, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ సినిమాలో నటించారు. 1994లో కృష్ణరాజు పల్నాటి పౌరుషంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తర్వాత కృష్ణరాజు రిక్షారుద్రయ్య, సింహగర్జన, నాయుడు గారి కుటుంబం, తాత మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి సినిమాలో నటించారు. 1997లో కృష్ణరాజు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. హై బెంగళూరు, సింహాద, మారి అనే 2 కన్నడ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు సుల్తాన్, వంశధారకుడు, నీకు నేను నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణరాజు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో నటించారు. ప్రభాస్ మొదటిసారి నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు తగిట రెబల్ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం చారిత్రాత్మక చిత్రం రుద్రమ్మదేవిలో నటించారు. ఇందులో కృష్ణరాజు రుద్రమ్మదేవి తండ్రి గణపతి దేవుడు పాత్రను పోషించారు. కృష్ణరాజు చివరి చిత్రం రాధేశ్యామ్. ఇందులో అతను పరమహంస పాత్రను పోషించారు. కృష్ణరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరారు. అదే ఏడాది నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. 1999లో మధ్యంతర ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్ర నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా మరియు వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పలు విభాగాల్లో పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామ జోగయ్య చేతిలో పరాజయం పొందారు. మార్చి 2009లో
భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కృష్ణరాజు గారు 2009 రాజమండ్రి నుండి పిఆర్పి నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి అనంతరం ప్రజా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ 2014లో తిరిగి బీజేపీ పార్టీలో చేరారు. కృష్ణరాజు గారు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సీతాదేవి గారు చనిపోయిన తర్వాత 1996లో శ్యామలాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కుమార్తెలు ఉన్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణరాజు పెదనాన్న అవుతారు. అనారోగ్యంతో బాధపడుతూ కృష్ణరాజు గారు సెప్టెంబర్ 11, 2022 సంవత్సరంలో 82 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరపున 12వ లోక్సభ ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 13వ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణరాజు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1960ల్లో తన మొట్టమొదటి సినిమా చిలకా గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణరాజుకు నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావుతో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు. 1968 సంవత్సరంలో కృష్ణరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో కృష్ణరాజు గారు నటించారు. 82 ఏళ్ల కృష్ణరాజు హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11, 2022న తుది శ్వాస వదిలారు.